హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ పేరు తెలుసుకో నీ గురించి నువ్వు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, మంచివాడు. కానీ ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు, బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి ఉపాధ్యాయుడు గమనించాడు. ఒకరోజు ఆ పిల్లవాని అంగీ వెనుక వాడికి కనిపించకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవానికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చినట్టున్నారు, అందుకే గదంతా కంపు కొడుతుంది అనుకుంటూ బయటకు పోయాడు. అయినా కంపు తగ్గలేదు. ఇక్కడ కూడా కంపు కొడతా ఉంది అనుకుంటూ పక్క గదిలోకి పోయాడు. అక్కడ అదే కంపు. ముక్కు మూసుకొని మైదానంలోనికి వచ్చాడు. కానీ అక్కడ కూడా వాసన కొంచెం కూడా తగ్గలేదు. దాంతో అటు ఇటు తిరగసాగాడు. అంతలో సారు పిలిచి, ఏమీ తరగతి గదిలో ఉండకుండా అలా తిరుగుతున్నావు అన్నాడు. ఏమీ లేదు సార్, అక్కడ ఏ గది చూసినా ఒకటే కంపు. గదే కాదు, పాఠశాల మొత్తం అదే కంపు. భరించలేకుండా ఉన్నాను అన్నాడు. అప్పుడు సారు చిరునవ్వు నవ్వి, ఆ కంపు బయట నుండి రావట్లేదు, నీ అంగి వెనుక నుంచి వస్తూ ఉంది. నువ్వు ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటావు, కానీ నీలో ఉన్న తప్పులు అసలు తెలుసుకోలేవు కదా, అందుకే ఈ విషయం కనుక్కోలేకపోయావు అన్నాడు. ఈ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది. ఈ కథలోని నీతి, ఇతరుల్లో ఉన్న తప్పులు వెతకటం కంటే ముందు మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలి. కథ ఎలా ఉంది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.